అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు మనము ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నాము. ముత్యాలమ్మ గుడి దగ్గర భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ భక్తులంతా ముత్యాలమ్మ గుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే కోరిన కోరికలు ఆమె తీరుస్తుంది కాబట్టి వస్తారు. వచ్చి మొక్కుబడులు ఇచ్చి మొక్కుకొని వెళ్ళిపోతారు. ఏదైనా ఆరోగ్య సమస్య అయినా, ఉద్యోగము, వ్యాపారము ఏదైనా ఆమె ఇస్తుందని వస్తారు. అక్కడికి మేము కూడా వెళ్ళినాము. ఇప్పుడు అదే ప్రదేశంలో నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నా. చుట్టూ ముత్యాలమ్మ గుడి చుట్టూ ఏమేమి ఉన్నది, ఏమేమి కథ, ఎంతమంది జనాలు వచ్చిండ్రు. చాలామంది జనాలు వచ్చిండ్రు. ఆటోలలో, కార్లలో, బస్సులలో వచ్చిండ్రు. కానీ వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉన్నది కొంతమంది గుళ్ళో ముత్యాలమ్మను దండ పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఏవైనా కోరిన కోరికలు ఏవైనా తీరుస్తుందని ఆమె దగ్గరికి వచ్చి ముత్యాలమ్మ గుడి దగ్గరికి వస్తే అదే ఇప్పుడు వీళ్ళంతా ఆటోలలో, బైకులలో వచ్చిన వాళ్ళు. నేను ఇందాక చెప్పిన కదా, ఆటోలలో, కార్లలో, బైకులలో వచ్చి ముత్యాలమ్మ గుడి దగ్గర గుడి చుట్టూ తిరిగి ఏం కావాలో కోరికలు అడిగి ఆమె అడిగిన కోరికలలో తీరుస్తుంది. ఆమెను పిలుస్తుంది. ఆమె ఊళ్ళోకి వచ్చి ముత్యాలమ్మ అప్పుడు పిలిచినప్పుడు మనం వెళ్ళి మన కోరికలను మనం తీర్చుకోవాలి. వీళ్ళంతా ముత్యాలమ్మ గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళే. ముత్యాలమ్మ గుడి దగ్గరికి ముస్లిమ్స్ కూడా వచ్చిండ్రు. మనం చూస్తున్నారు కదా, ఆమె గురకేసి వచ్చింది కదా, ఆమె కూడా ముస్లిమే. ముత్యాలమ్మ గుడి దగ్గరికి వచ్చింది. ముత్యాలమ్మ గుడి దగ్గరికి ముస్లింల ఆడవాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటాయి కదా సమస్యలు. ఆవులను కోసుకొని తినేదానా, మన గోమాతను కోసుకొని వండుకొని తినేదానా, వాళ్ళకు కూడా సమస్యలు తెచ్చుకొని వాళ్ళు గుడి దగ్గరికి వచ్చారు. ముత్యాలమ్మ గుడి దగ్గరికి మా యొక్క తప్పులను క్షమించమ్మా, మేము మా ఇంటి మగవారు ఆవులను కోసి తింటారు, మేము తిన్నాము, అందుకు మమ్మల్ని శిక్షిస్తున్నావు, రక్షించమ్మా అని దగ్గరికి మొక్కోవడానికి వచ్చినట్టుండ్రు. చాలామంది నంద్యాలలో, డోను, గుంతకల్లు ఇక్కడ ఆవులను కోసుకొని తింటుండ్రు. చాలా ప్రదేశాల్లో చూసింటాం. ఆ యొక్క తప్పులను క్షమించడానికి వచ్చిండ్రు. క్షమించమని అమ్మని అడగడానికి ముత్యాలమ్మను. తెలిసి కూడా తప్పు చేస్తే, తెలిసి కూడా మనం ఆవును చంపి కోసుకొని తింటే ముస్లింలు మాకు సమస్యలు వచ్చినాయి రక్షించమ్మా అంటే ఎలా రక్షిస్తారు? ముత్యాలమ్మ అంటదే ఆమె, మేము ఆడ విన్నాం కదా, ముత్యాలమ్మ యొక్క ఒళ్ళులోకి వచ్చినప్పుడు అందరి యొక్క సమస్యలు, కోరికలు తీర్చేటప్పుడు నేను ధర్మం కల్లి, న్యాయం కల్లే నిలబడతా అని ఆమె చాలాసార్లు చెప్పింది. నేను న్యాయం కల్లే ఉంటా, అన్యాయం కల్లి ఉండనని. వీళ్ళంతా అడుగుతున్నారు ముత్యాలమ్మ గుడి దగ్గర కుంకుమ, పసుపు తీసుకుంటున్నారు. ముత్యాలమ్మ గుడి దగ్గరికి ముస్లిమ్స్ కూడా వచ్చిండ్రు చూడండి. ముస్లిమ్స్ ఆడవాళ్ళు కూడా. అది ముత్యాలమ్మ యొక్క మహిమలు. చాలామంది కుంటి వాళ్ళు, తర్వాత వైకల్యాలు, తర్వాత ఏమైనా రోగాలు ఉన్న వాళ్ళు చాలామందికి 90% తగ్గిస్తుంది. 99% ముత్యాలమ్మ. అదే ముత్యాలమ్మ దగ్గర ఉన్న ముత్యాలమ్మ యొక్క పవరు. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మళ్ళీ చూపిస్తున్నా చూడండి ముత్యాలమ్మ గుడి. అది ముత్యాలమ్మ యొక్క పవర్. ముత్యాలమ్మ ఇంకా మనల్ని రమ్మని పిలిచి మనకు ఏమన్నా సమస్యలు అడిగి చెప్పి నేను తీరుస్తా అన్నదంటే 99% అవుతుంది. ఆ యొక్క ఏదైనా వ్యాధులైనా, ఉద్యోగాలైనా, వ్యాపారమైనా ఏదైనా సక్సెస్ అవుతుంది కదా. మన హిందువుల గుడి అయినటువంటి ముత్యాలమ్మ గుడి దగ్గరికి ముస్లిమ్స్ కూడా వచ్చిండ్రు. అంటే ముస్లిమ్స్కు మన హిందూ దేవుళ్ళ మీద కూడా నమ్మకం ఉంది, కానీ మన హిందువులకే నమ్మకం లేదు. ముత్యాలమ్మ గుడికి ఎదురుగా ఇది శివలింగం. శివుడు మీద పార్వతి, గంగమ్మ ఇద్దరు బురకతో ఉన్న ముస్లిమ్స్ లోపల వచ్చేసి అమ్మవారు దుర్గాదేవి. మన
అనంతపురం జిల్లా దుర్గాదేవి మనకు ముత్యాలమ్మగా దర్శనమిస్తుంది. చాలా పవర్ అయిన అమ్మవారు. ఎక్కడ అంటే ఇది జి కొట్టాల గ్రామము, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా, ముత్యాలమ్మ తల్లి దేవస్థానం. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అందరికీ జై శ్రీరామ్.